గల్ఫ్ రీజియన్లో ఇరాన్, అమెరికా బలగాల మధ్య సైనిక ఘర్షణలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా సైనిక లక్ష్యాలే ధ్యేయంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోమవారం నాడు భారీ దాడులకు తెగబడ్డారు. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా మిలిటరీ డ్రోన్ కమాండ్ సెంటర్, అలాగే కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్లతో పాటు పలు కీలక సైనిక స్థావరాలపై తాము విజయవంతంగా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు జరిగిన తాత్కాలిక ఒప్పందాలన్నీ ఈ తాజా దాడులతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నిజానికి ఇరాన్ ఈ దాడులకు తెగబడడానికి ముందు ఆదివారం రాత్రి అమెరికా సైన్యం ఇరాన్పై భారీ ఎత్తున విరుచుకుపడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 21 GMT సమయానికి ఇరాన్ లక్ష్యాలపై వందలాది క్షిపణులతో దాడులకు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజే అమెరికా దాదాపు 140 వైమానిక దాడులను నిర్వహించింది. ఈ యుఎస్ దాడుల వల్ల దక్షిణ, పశ్చిమ ఇరాన్లోని క్వేష్మా ఐలాండ్, బందర్ అబ్బాస్, అలాగే ఇరాక్ సరిహద్దుల్లోని ఖుజేస్తాన్ ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. అమెరికా జరిపిన ఈ దాడుల్లో ఒక టెలికమ్యూనికేషన్ ఉద్యోగితో పాటు మహషహార్లోని వాటర్ పంపింగ్ స్టేషన్ వద్ద పలువురు మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ యుద్ధం కేవలం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాకుండా గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలకు కూడా విస్తరించింది. అమెరికాకు సపోర్టు చేస్తున్న కువైట్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. కువైట్ సరిహద్దుల్లోని 3 ల్యాండ్ బోర్డర్ పోస్టులు ఈ దాడిలో ధ్వంసం అవగా, సముద్రంలో ఉన్న ఒక కువైట్ ఆఫ్ షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ను ఇరాన్ డ్రోన్ నేరుగా హిట్ చేసింది. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా తన దాడుల ద్వారా గల్ఫ్ రీజియన్లో అభద్రతా భావాన్ని పెంచిందని, ప్రాంతీయ శాంతి కోసం జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు అన్నింటినీ వాషింగ్టన్ నాశనం చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఆరోపించింది. ఈ మొత్తం ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారిన హోర్ముజ్ జలసంధిపై ఇప్పుడు ఇరు దేశాలు పట్టు కోసం లాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఈ జలసంధి గుండా వెళుతున్న ఒక కమర్షియల్ షిప్పై ఇరాన్ దాడి చేయడంతో ఆ నౌక తగలబడింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేశారు. ఈ రీజియన్లో అమెరికా జోక్యం ముగిసే వరకు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కూడా మాట్లాడుతూ తమకు డజన్ల కొద్దీ అటామిక్ బాంబుల కన్నా ఈ స్ట్రాటజిక్ జలసంధిపై నియంత్రణే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. హోర్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లో లేదని, అది అంతర్జాతీయ నౌకల కోసం ఓపెన్గానే ఉందని, తాము అక్కడే ఉండి రక్షణ కల్పిస్తామని యుఎస్ ప్రకటించింది. ఈ రణరంగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. హోర్ముజ్ జలసంధి మూసివేత వార్తలు బయటకు రావడంతోనే సోమవారం ఉదయం టోక్యో మార్కెట్లు ఓపెన్ అవ్వగానే ఆయిల్ ధరలు ఊహించిన విధంగా 3.5% పైగా పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన యుఎస్ WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $74 పైకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలోనే సీజ్ ఫైర్ ముగిసిందని ప్రకటించిన తర్వాత మిడిల్ ఈస్ట్లో పరిస్థితి మరింత విషమించింది. ఇరు దేశాలు తగ్గేదే లేదంటూ దాడులు పెంచుకుంటూ పోతుండడంతో ఈ యుద్ధం ఎటు దారితీస్తుందో, గ్లోబల్ ఎకానమీని ఎంతలా ముంచేస్తుందో అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.